హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఏంటి అంటే టుడే అయితే మాయామహల్కి అయితే విజిట్ చేయడం అయితే జరిగింది. ఒకసారి నైట్ అయితే చేసి చూడండి, నైట్ ఇక్కడ కనపడతాయి. ఎందుకంటే ఒంటరి విహారీ ఛానల్లో మాయా గారితో మాట్లాడారు అని కామెంట్ అయితే చేయడం జరిగింది. సో ఇప్పుడు మొత్తానికి మాయామహల్కి అయితే విజిట్ చేసాం. సో మీరు కూడా ఈ వీడియో చూసి లైక్ అండ్ మీరు కామెంట్ రూపంలో నాకు సపోర్ట్ చేయగలుగుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హలో, ఎవరదే? మనం వాడిన దయాలనా? మనం వాడిన దయాలు.
సో మొత్తానికైతే హౌసింగ్ రాట్స్ ఆడాలి అని మనం అడిగే ప్రశ్నలకు సమాధానం ఏమైనా ఇస్తుందేమో చూద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ హౌసింగ్ రాట్స్. మనం ఫస్ట్ వచ్చి తీసుకురావాలి. మాయా గారు ఎలా ఉన్నారు? వచ్చే విషయం ఏంటి అంటే వీటి గురించి ఆల్రెడీ మీకు తెలుసు, ఇవి ఏంటి అనేది. కానీ మీకు మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ అనేది మీకు చెబుతాను, నేను వీటి గురించి వివరించి చెప్తాను. సో మీరు మాతో మాట్లాడేది అన్న మాకు సమాధానం చెప్పాలి అన్న అతి సులువైన మార్గం ఏంటి అని అంటే ఈ రాగితో చేసిన కడ్డీలు అయితే వీటి ద్వారా మీరు మాకు సమాధానం అనేది ఇవ్వచ్చు. సో మేము అడిగే ప్రశ్నలకి అవును అంటే ఇలా, కాదు అంటే ఇలా మీరు కలిపి విడదీసి సమాధానం అనేది మాకు ఇస్తారని మేము భావిస్తున్నాం. సమాధానం అనేది ఇవ్వచ్చు. సో మేము అడిగే ప్రశ్నలకి అవును అంటే ఇలా, కాదు అంటే ఇలా మీరు కలిపి విడదీసి సమాధానం అనేది మాకు ఇస్తారని మేము భావిస్తున్నాం. నీ సెల్లు నా మీ చేతిలో నాకు లైట్ ఉందిలే. కొంచెం ముందు కనబడమన్నా నేను అటు సైడ్ ఈ సైడ్ చూసినప్పుడు ఓకేనా. సో అదేంటి విషయం అయితే నేను మీతో మాట్లాడాలనే వచ్చాను. మీకు అవును అంటే ఇలా, కాదు అంటే ఇలా కలపండి. మాయా గారు మీరు ఇక్కడ ఉంటే కలపగలుగుతారా? మీరు ఇక్కడ ఉన్నారనే నాకు తెలుసు, కానీ మీ సమాధానం నా సబ్స్క్రైబర్లకి చూపించాలి అని నేను అనుకుంటున్నా. మీరు ఇక్కడ ఉంటే వీటిని కలపగలుగుతారా? నేను మళ్ళీ అడుగుతున్నా, మీరు ఇక్కడ ఉన్నారు అనే భావన మా సబ్స్క్రైబర్లకి తెలియజేస్తారా? వీటిని నేను మళ్ళీ అడుగుతున్నా, మీరు ఇక్కడ ఉన్నారు అనే భావన మా సబ్స్క్రైబర్లకి తెలియజేస్తారా? వీటిని కలిపి
మాయా గారు మీరు ఇక్కడ ఉన్నారని అర్థమైంది. మేము రావడం వల్ల మీకు ఏదైనా ఇబ్బంది అనేది కలుగుతుందా? కలుగుతుంది అంటే వీటిని కలపండి, లేదు అని అంటే విడదీయండి. మాయా గారు మీకు తెలుసు, మీరు ప్రశాంతంగా ఉన్న ప్లేస్లోకి మీరు రావడం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అనేది మీకు నచ్చలేదు అని చెప్పి నాకు తెలుసు. కానీ నాకు ఒక చిన్న కుతూహలం అనేది చిన్నప్పటి నుంచి ఉంది. అసలు మీ వాతావరణం అనేది ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అని. సో మీతో నేను మీ గురించి నేను తెలుసుకోవాలనే నేను ఇక్కడికి రావడం అయితే జరిగింది. సో మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే నన్ను క్షమించండి. ఈసారి వెళ్ళానంటే నేను ఇంకా రాను. నాకు మీరు కలలో కూడా కనిపించారు. ఇదే చెట్టుకి మీరైతే ఉయ్యాల వేసి ఊగడం మరీ నేను చూశాను, నేను గమనించాను. నాకు శబ్దం కూడా నాకు వినపడింది. నాకు శబ్దం రూపంలో కూడా మీరు అరవడం, కేకలు వేయడం అవన్నీ కూడా నేను గమనించాను. ఇదే చెట్టుకు మీరు ఊగడం నేను విన్నాను. ఎందుకు అంటే మీరు డైరెక్ట్ నాతో కాంటాక్ట్ అనేది అవ్వలేకపోయినా కూడా కలర్ రూపంలో, డ్రింక్స్ రూపంలో మీరు కనబడతారని నాకు తెలుసు. నేను ఏదైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే నన్ను క్షమించండి. కానీ మీ గురించి నేను తెలుసుకోవాలని ఇక్కడికి మళ్ళీ రావడం అయితే జరిగింది. ఎందుకు అంటే భయపెట్టినా కూడా వచ్చాను అంటే నా ధైర్యం అనేది మీకు తెలిసే ఉండాలి. సో మీ గురించి తెలుసుకోవాలి, మీరు ఎందువల్ల మీరు ఈ విధంగా ఉన్నారు అనేది తెలుసుకోవాలి అని అయితే నేను రావడం అయితే జరిగింది. సో దయచేసి మీరు సమాధానం అనేది మీరు ఇస్తారని నాకు భావిస్తున్నా, రిక్వెస్ట్ చేసుకుంటున్నా. మాయా గారు, ఇక్కడ మీరు ఒకరే ఉన్నారా, లేక మీతో పాటు ఇంకొకరు ఉన్నారా? ఉంటే ఇద్దరు ఉంటే ఈ రాడ్లు కలపండి, ఒకరే ఉంటే విడదీయండి. మాయా గారు, మళ్ళీ అడుగుతున్నా, మీరు ఇద్దరు ఉంటే వీటిని కలపండి, ముగ్గురు ఉంటే విడదీయండి. ఏంది నా ఇంత గట్టిగా పట్టుకుని అక్కడ తిరుగుతాను అన్నయ్య. బాటలు తినమంటావా? బాటలు నువ్వు పట్టుకొని చేద్దాం సార్, చేస్తాను. ఇలా కాదు, ఇలా ఓకేనా? చెప్పు, మాట్లాడా. నువ్వు చెప్పు, ఏమని చెప్పాలా? నువ్వు మాయా గారు, నేను చెప్తా.
నువ్వు చెప్పు సారు. మాయా గారు, మా బాబాయ్ అయితే నేను ట్రై చేస్తాను, చూస్తాను, నాతో ఏమైనా మాట్లాడుతుందేమో అనేది ఆలోచనలో ఉన్నాడు. సో మీరైతే ఏమవుతుంది నేను చెప్పకుండా ఎందుకు వస్తుంది? ఆయన కాదు నా థ్యాంక్ యూ మహాగారు, ఇది వెళ్ళిపోండి, ఇంత మా సమాత్మము. మీరు ఏదో ఒకటి చేయండి, ఎందుకు మేము ఎంచుకోతాము. మీరు బాగుండండి, మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే మాకు చెప్పండి. మాకు ఇబ్బంది సాయం చేయండి, మాకు ఇబ్బంది పెట్టకుండా మీరు సాయం చేయండి. మళ్ళీ ఒకసారి వస్తారా మాట్లాడి కలుసుకొని పోండి. మాయగారు రాండి, ఏదో ఒకటి చేసి పోండి. మీరు మంచితనంగా ఉండండి, మిమ్మల్ని ఏం అన్యాయం చేయం మేము. మాకేమంటే మేము మళ్ళా వచ్చి కలపండి. మీరు కలిపిన తర్వాత మళ్ళీ లక్ష్యంగా వెళ్ళిపోండి. నీకేం అన్యాయం చేయము, నీకేది చేయం మేము. దేని కలుపుతున్నావు నువ్వు? నేను కలపలేదన్నా, చెయ్యే కదలదా, ఎట్టున్నట్టు ఎట్లా ఉన్నాయా? నిజమా? ఓకే, కానీ లైట్ లైట్ నేను కదిలిలా ఏ బదులు తిరుగుతున్నాయి. పట్టుకో, ఏమే పట్టుకో, ఏమే అప్పుడేనా ఇంకా నాకేం భయం ఇంకా మరి పట్టుకో. మా బాబాయ్కి అయితే మేము డౌజింగ్ రాడ్స్తో మేము ఏదైనా చేస్తున్నామేమో అన్న చిన్న ఆలోచన అనేది రావడం వల్ల మేమైతే ఆ డౌజింగ్ రాడ్స్ మా బాబాయ్ చేతికి ఇచ్చి నువ్వు చెయ్యి ఒకసారి అని ఆయన దగ్గర చేయించడం అయితే జరిగింది. సో కొంచెం ఆయన చేసే విధానము, ఆయన మాట్లాడే విధానం ఫన్నీగా అనిపించి సో నవ్వడం అయితే జరిగింది. ఒకవేళ అది మీకు ఇబ్బందిగానే కలిగించుంటే సారీ అండి. సో ప్లీజ్ వాచింగ్ దిస్ వీడియో. వీటిని కలపండి, వీటిని కలపండి, లేదు అంటే విడదీయండి, లేదంటే విడదీయండి. ఏమి లేదు, నువ్వు విడదీస్తున్నావు ఏట? లేదు, ఇప్పుడు లేదు, నాకు చెప్తాను గారు. ఇది ఫస్ట్ టైం, రెండోసారి రావడము. కానీ ఈ కలిపినామంటే నన్ను క్షమించినట్టు, విడదీస్తే క్షమించినట్టు. మాపై కోపం ఉన్నట్టు, మా మీద కోపం ఉన్నట్టు. మా మీద కోపడకండి, మా మీద కోపడద్దు. చేస్తున్నాము, క్షమించి కలపండి. డబ్బులే కావాలి. నువ్వెందుకు భయపడుతున్నాయా? లేదు, విడదీయండి. విడదీసి అప్పుడే నీకు విడదీవు, కలపని పూర్తిగా. మళ్ళీ విడదీయాలంటే విడదీవులే, ఇంకా అది క్షమించేసేసినాయి. వెళ్ళండి. మీరంటే చాలా గౌరవం నాకు. వచ్చి ఏంటి అంటే మిమ్మల్ని వచ్చి ఇబ్బంది పెట్టినట్లయితే మమ్మల్ని క్షమించండి. ఒంటరి విహారి పదే పదే మీ గురించి చెబుతూ ఉంటారు. ఫేవరెట్ ప్లేస్ మాయామహల్ అని. సో
నేను అంతే నా పక్కన లైట్ ఇచ్చి, లైట్ ఇచ్చి. మాయ గారు అక్కడ మీరేనా? మాదేదైనా తప్పుంటే క్షమించండి మాయ గారు. ఇక్కడికి వచ్చి మేమేదైనా మీకు ఇబ్బంది పెట్టింటే క్షమించండి. స్మెల్ వస్తుందా? మీ గురించి తెలుసుకోవాలి అని అరే స్మెల్ వస్తుందా ఇక్కడ? ఇక్కడికి రాము. మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే క్షమించండి. మాతో పాటు రావద్దు. దగ్గర నిదానికి రా. లైట్ అది